రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కవ్య రంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారి దోపిడీ కలకలం సృష్టించింది. ఒక రాకేష్ అగర్వాల్ ఉన్నటువంటి గట్ కేసులో ఉన్నటువంటి ఒక స్టీల్ వ్యాపారికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన వికారాబాద్ నుంచి డబ్బులు తీసుకొస్తున్నటువంటి 40 లక్షల డబ్బు అంటే స్టీల్ వ్యాపారానికి సంబంధించినటువంటి నగదుని క్యాష్ బ్యాగ్ని తీసుకొస్తున్న సమయంలో కొంతమంది ఓఆర్ఆర్ సమీపంలో వాళ్ళని వెంబడించి వాళ్ళ కారుని ఢీకొట్టారు. అనంతరం వాళ్ళు వేరే రూట్లో వాళ్ళని తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా ఇటు కొత్తపల్లి మీదుగా వచ్చేందుకు వ్యాపారులు ప్రయత్నం చేశారు. అక్కడ వారి నుంచి తప్పించుకునేటువంటి వాళ్ళని అడ్డగించి వారి దగ్గర ఉన్నటువంటి క్యాష్ బ్యాగ్ని తీసుకున్న తర్వాత వాళ్ళని కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పారిపోయి కొత్తపల్లి మీదుగా ఇటు ప్రధాన రహదారి నుంచి పారిపోయేందుకు హైదరాబాద్ మీదుగా వాళ్ళు పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ కార్ ప్రమాదానికి గురైనటువంటి వాహనం ఇది. ఈ కార్లోనే వాళ్ళని వెంబడించి వాళ్ళని ఢీకొట్టడం జరిగింది. దీని కారు TS11 EL 8811 అనేటువంటి ఈ కారులో వీరిని వెంబడించి ఈ కార్ని వెంబడించినటువంటి పరిస్థితి. ఈ కారులో వెంబడించిన తర్వాత ఇక్కడ అదుపు తప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు చోరీ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఈ కారు బోల్తా కొట్టింది. అదుపు తప్పి బోల్తా కొట్టడంతో లోపల ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా బయటికి వచ్చి డబ్బులని లోపల తీసుకొని బయటకు వచ్చేటువంటి డబ్బులు తీసుకొని లోపల ఉన్నటువంటి క్యాష్ బ్యాగ్ని తీసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో 15 లక్షల రూపాయలు ఇక్కడి నుంచి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనా స్థలాన్ని పోలీసులు మొత్తం కూడా స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇక్కడ రాజనగర్ DCP సిహెచ్ శ్రీనివాస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది సార్? ఇది రఫ్లీ ఈరోజు మధ్యాహ్నం 1:30కి అయింది. రాజేష్ అనే ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించిన డబ్బులు వాళ్ళకి ఓ ట్రాన్సాక్షన్లో భాగంగా వికారాబాద్ నుంచి ఒక 40 lakhs తీసుకురామని వాళ్ళ ఎంప్లాయీ సాయిబాబా అనే వ్యక్తిని ఒక కారులో అక్కడ వికారాబాద్ పంపడం జరిగింది. అక్కడ మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళిద్దరు, సాయిబాబా ఎంప్లాయీ ప్లస్ ఇంకొక డ్రైవర్, వీళ్ళిద్దరు కలిసి వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ కార్ ఏదైతే స్విఫ్ట్ డిజైర్ ఉందో ఈ కారులో 4 వ్యక్తులు రావటం, వాళ్ళని ఫాలో చేసి ఉండొచ్చు. బహుశా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళని డాష్ కొట్టి ఆ బ్యాగ్లోంచి డబ్బులు ఆ బ్యాగ్ తీసేసుకొని ఇక్కడికి వచ్చే క్రమంలో ఇక్కడ అదుపు తప్పి కారు బోల్తా కొట్టినప్పుడు వీళ్ళు దిగి పారిపోతూ మళ్ళీ ఆ బ్యాగ్లోకి, వాళ్ళ సొంత బ్యాగ్లోకి డబ్బులు మార్చినారు. ఎందుకు మార్చినారు, లేకపోతే 2 బ్యాగ్స్ ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీ లేదు. 4 పోతున్నది మనకి క్లారిటీ ఉంది. దీంట్లో 4 అఫెండర్స్ ఉన్నారని ఇప్పుడు వరకు అర్థమవుతుంది. ఇంకా మిగతా విషయాలు ఈ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. సార్, ఇక్కడ ఈ రూట్లోనే ఎందుకు వచ్చారు సార్? ఇటువైపు నుంచి పారిపోవడానికి వాళ్ళు పారిపోవటం కాదు, వీళ్ళు క్యాష్ తీసుకున్న వాళ్ళు వికారాబాద్ రోడ్డే కదా ఇది. వీళ్ళు వెళ్తున్న దారిని అది వాళ్ళు ఫాలో అయ్యి అక్కడ డాష్ కొట్టి డబ్బులు తీసుకొని వీళ్ళు హైదరాబాద్ వైపు ఇటువైపు వెళ్తానికి, ఇటు చేవెళ్ళ వెళ్ళినా, పటాచేరు వెళ్ళినా, శంకర్పల్లి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా ఇటు నుంచే కదా. ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ కారు బోల్తా కొట్టి పడ్డారు. చూస్తున్నాం. వాళ్ళని కళ్ళల్లో కారం కొట్టి బెదిరించారా సార్? అక్కడ గ్లాస్ కూడా బ్రేక్ చేయడం అయింది. డాష్ కొట్టిన తర్వాత గ్లాస్ దింపకపోతే కంట్లో కారం కొట్టినారు. రాయి పెట్టి తనకి ఇంజురీస్ కూడా డ్రైవర్కి చేసి ఆ డబ్బులు తీసుకొని పోయినారు. మొత్తం ఎంతమంది సార్ ఈ నిందితులు, ఈ బోల్తా పడినటువంటి కార్లు మొత్తం ఎంతమంది? 4 members ఉన్నారని చెప్పారు. థ్యాంక్ యూ. సో అది మొత్తం 4 వ్యక్తులు వీళ్ళు ముందస్తుగానే ఫాలో అయినట్లుగా మనకి తెలుస్తుంది. వాళ్ళు ఫాలో అయిన తర్వాత వాళ్ళ ఎవరైతే రాకేష్ అగర్వాల్కి సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఈ డబ్బును తీసుకొస్తున్నారో ఆ వాహనాన్ని వెంబడించి వాళ్ళని కారుతో ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత రాయితోటి ఉన్నటువంటి గ్లాస్ని బద్దలు కొట్టారు. బద్దలు కొట్టిన తర్వాత కళ్ళలో కారం చల్లి ఆ తర్వాత వాళ్ళని డమ్మీ పిస్టల్తో బెదిరించి ఇక్కడి నుంచి పారిపోయేటట్టు ప్రయత్నం చేశారు. ఇదే కారులో వాళ్ళు ఆ డాష్ కొట్టి ఇక్కడి నుంచి కళ్ళలో కారం కొట్టి వాళ్ళని ఆ బ్యాగ్ లాక్కొని పారిపోయేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చూడడం జరిగింది. ఒకసారిగా ఇక్కడికి అదుపు తప్పి, అంటే వాళ్ళు పారిపోయేటువంటి క్రమంలో వేగంగా ఇక్కడి నుంచి వెహికల్ రావడంతో అదుపు తప్పి బోల్తా పడినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం వాళ్ళు మొత్తం కారులో 4 వ్యక్తులు ఉన్నట్లుగా మనకి చెప్తున్నారు. ఈ 4 వ్యక్తులు కూడా
ఈ కారు బోల్తా పడిన తర్వాత లోపల నుంచి బయటకు వచ్చి మరొక బ్యాగులో కారు లోపల ఉన్నటువంటి డబ్బునన్నింటినీ కూడా ఏరుకునేందుకు ఏరుకునేటువంటి ప్రయత్నం చేశారనేది స్థానికులు చెప్తున్నట్టు మాట. ప్రస్తుతం అయితే ఈ ఘటనా స్థలానికి క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం వచ్చి మరికొన్ని ఆధారాలు సేకరిస్తుంది. మరికొంతమంది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళ గ్రామస్తులే మొదటగా చూసి పోలీసులకి సమాచారం అందించారు. సో ఇప్పుడు ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? 2 గంటలకు. ఏం జరిగింది మీరు వచ్చి చూసినప్పుడు? అసలు ఏం జరిగింది? చూసినప్పుడు అంతే సపోర్ట్ వచ్చింది. ఆడికెళ్ళి నేను వచ్చేసినప్పుడు ఏమైంది, 2-3 ఉన్నారు. పైసలు అన్నీ అట్లా పడిపోయిన దాడే తీసుకొని జైల్లో పెట్టుకొని ఇట్లా నిలవడం దాన్ని ముట్టుకోదు అని వాళ్ళ బాంబులు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కనిపిస్తున్నాయి. మిరపపొడి కనిపిస్తుంది, మళ్ళీ ఏంది షాక్ కనిపిస్తుంది. అవన్నీ పేలగలవి దూరం ఉండడానికి అన్నారు. దూరం ఉన్నాక శంకరపల్లి సార్ వచ్చినాక దూరం ఉండమని అన్నాక ఇక పైసలన్నీ ఏం చేసిండు, జోలాలకి వెళ్ళి అన్నారు. అందరు ఇచ్చినాక తువ్వాళ్ళ పట్టి మూట కట్టి పెట్టినాం. నేను అవి ఏమిట్లో పెడతారని చెప్పి అంటే కాలి బ్యాగ్ ఆడ వారిసి పోయారు. ఆ బ్యాగ్ తేపండి అంటే చెప్తే కాలి బ్యాగ్ తెచ్చి ఆ బ్యాగ్ వేసి సార్కి ఇచ్చినాం. అంతే. ఎంతమంది ఉన్నారు మీరు చూసినప్పుడు? కార్లో 4 ఉన్నారు. గాయాలైనయా మీరు చూసినప్పుడు? ఎట్లా ఉన్నారు? గీడ దెబ్బ తాకింది, ఈడ దెబ్బ తాకింది, ఒక ఆయన గీడ గిరకపోయింది. అంతే. ఇద్దరేమో ఇక బ్యాగ్ వేసుకున్నాము, జర బక్కగా ఉన్న వాళ్ళు ముందర జర లాగు ఉన్న వాళ్ళేమో ఎంటకలు పోయారు. ఎంటకల్లో ఏమైంది అని నేను ఇట్లా అడిగిన చేయబట్టి ఆడితే ఏమంటుండో, ఆడ బండి కలిగింది, వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు, మేము ఉరుకుతున్నాం అన్నాడు. అంతే. ఇక నేను ఇక్కడ వచ్చేసిన. మొత్తం ఎన్ని డబ్బులు ఉండొచ్చు లోపల కారులో మీరు చూసినప్పుడు? ఎన్ని మేము లెక్క పెట్టలే. అన్ని కలిసి తువ్వాళ్ళ పెట్టినాక ఈ కారు ఎంత స్పీడ్లో వచ్చి అక్కడ ఢీకొద్ది మీరు చూసినప్పుడు? పడిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? ఎట్లా బయటకు వచ్చారు? అలా పడిపోయినాక డోర్లు కొట్టుకొని వచ్చారు. అంతే. డోర్లు ఇట్లా పడదు కదా, డోర్లు తీసుకొని వెళ్ళి వచ్చారు. ఇట్లా వచ్చారు, ఈత కొట్టినాడు అట్లా వెళ్ళొచ్చి అట్లా అయింది. అట్లా గంతే చూసినాం. రైట్. స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే ఇక్కడ కొత్తపల్లి ఉన్నటువంటి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనకి రాకేష్ అగర్వాల్ అనేటువంటి ఒక స్టీల్ వ్యాపారి, ఆయన వికారాబాద్లో ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి డబ్బులు తన మనుషుల ద్వారా వికారాబాద్ నుంచి ఇక్కడ కేసర్ మీదుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. సో వాళ్ళని ముందుగానే ఫాలో అయినటువంటి దుండగులు ఇదే కారులో వాళ్ళని మొదట ఢీకొట్టిన తర్వాత వాళ్ళని అడ్డగించి రాయితోటి వాళ్ళ కారు డ్యామేజ్ చేసి వాళ్ళ కారులో ఉన్నటువంటి 2 వ్యక్తుల నుంచి వాళ్ళ కళ్ళలో కారం చల్లి ఆ డబ్బుని తీసుకొని బ్యాగ్లో పరారయ్యేటువంటి సమయంలో ఈ ప్రధాన రహదారి ఇది హైదరాబాద్ మీదుగా చేవెళ్ళ మీదుగా వెళ్తుంది కాబట్టి సో ఈ రూట్లో వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఈ రూట్లో వచ్చి చేవెళ్ళ మీదుగా అక్కడి నుంచి మొయినాబాద్ మీదుగా పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఇక్కడ కొత్తపల్లి దగ్గర అదుపు తప్పి వీళ్ళ వాహనం బోల్తా పడిన తర్వాత ఈ సైడ్ ఉన్నటువంటి గ్లాసుని బద్దలు కొట్టుకొని వాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చి ఇక్కడి నుంచి పరారయ్యారు. మొదట స్థానికులు ఇక్కడ చూసినటువంటి ఈ ఘటన తర్వాత వాళ్ళు డబ్బులు చెల్లాచెదురుగా పడిపోవడాన్ని చూడడం జరిగింది. ఆ చెల్లాచెదురుగా పడిపోయిన తర్వాత వాటిని తీసుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు ముందుగా ఏం జరిగిందని ఈ గ్రామస్తులు వాళ్ళని కూడా నిలదీయడం జరిగింది. నిలదీసిన తర్వాత వేరే వాళ్ళు మమ్మల్ని మీద దాడి చేశారని దుండగులు వాళ్ళతో చెప్పడం, దుండగులు దాడి చేస్తే మేము వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చాము, మమ్మల్ని వెంబడిస్తున్నారని, అందుకే మేము ఇట్లా పడిపోయామని వాళ్ళకి నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఒకసారి మనం ఘటనా స్థలంలో ఒకసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వాహనానికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తున్నారు. అక్కడ ఈ వాహనానికి సంబంధించినటువంటి వాహనంలో ఒక చాక్ కూడా అక్కడ లభ్యమైంది. పోలీసులు కొన్ని క్లూస్ కూడా సేకరించారు. ఒక పురీలకు సంబంధించిన ఒక దండ కూడా అక్కడ కనిపిస్తుంది. బొమ్మ తుపాకీ అక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మద్యం బాటిల్ కూడా అందులో లభ్యమైంది. కళ్ళలో కారం జల్లినప్పుడు వాడినటువంటి గ్లౌజులు కూడా అక్కడ పోలీసులు లభ్యమయ్యాయి. సో వీళ్ళంతా కూడా 4 నిందితులు లోపల ఉన్నట్టు దుండగులు ఉన్నట్టుగా మనకి పోలీసులు సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా మనకి తెలుస్తోంది. ఇప్పుడు వీళ్ళని విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్ నెంబర్ ఆధారంగా ఎవరెవరు ఎటువైపు వెళ్ళారు, దాంతోపాటుగా ఇక్కడ ఏ సిగ్నల్స్ ఆ టైంలో ఉన్నాయి, టవర్ డంప్ ద్వారా కొన్ని వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో 40 లక్షల రూపాయల డబ్బుల్ని బ్యాగ్లో వేసుకొని ఇక్కడికి వచ్చారు. దాని మధ్యలో బ్యాగు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడం, వేరే బ్యాగ్లో వీటిని డబ్బును తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ లోపలనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత లోపల ఉన్నటువంటి డబ్బునంటిని కూడా ఒక బ్యాగ్లో వేసుకొని పరారయ్యే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొన్ని 15 లక్షల రూపాయలు, సుమారు 15 లక్షల రూపాయలు ఇదే ఇక్కడ వదిలి వెళ్ళడం
పారిపోయే క్రమంలో వదిలి వెళ్ళడం జరిగింది. మొదటగా ఇద్దరు ఉన్నటువంటి మనకి సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినటువంటి వివరాల ప్రకారం ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు ఒక బ్యాగ్ను పట్టుకొని పరిగెత్తుతున్నారు. మరొక ఇద్దరు మాత్రం మామూలుగానే ఇక్కడ నుంచి సాధారణ ప్రజల్లాగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన తర్వాత వాళ్ళని ఈ లోపలనే పోలీసులకి వివరం తెలియని తర్వాత వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బాధితులు రాకేష్ అగర్వాల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ డబ్బు తీసుకొచ్చినటువంటి బాధితులు డైల్ 100కి ఫోన్ చేశారు. డైల్ 100 ఫోన్ చేసి వాళ్ళకి వివరాలు అందించారు. ఈ లోపలనే స్థానిక శంకరపల్లి పోలీసులు ఇక్కడికి చేరుకొని వాళ్ళ నుంచి వివరాలు చేరుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. ఇక్కడ నవ్వించినటువంటి క్లూస్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ ఇప్పుడే ఘటనా స్థలానికి చేరుకుంది. సో రాజేంద్రనగర్ డీసీపీ అక్కడ వాళ్ళకి ఈ కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. దీంతో పాటుగా మనకు వచ్చేటువంటి దారిలో కొన్ని చెక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడ ఈ పోలికలు ఉన్నటువంటి వ్యక్తులు ఇటువైపు వచ్చిన వాటి వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ క్లూస్ టీమ్ ఆధారాల ద్వారా కొంత సీసీటీవీ ఫుటేజ్, దాంతోపాటుగా కొంత సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ ఘటన ఇక్కడ కొత్తపల్లి ప్రాంతంలో కొంత కలకలం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పుడు మొత్తం 4 వ్యక్తులు ఉన్నట్టుగా చెప్తుంది. మొదట పారిపోయిన వ్యక్తులు కూడా వేరే వాహనంలో ఎక్కి వెళ్ళిపోయారని అనుమానిస్తున్నారు. మరొక ఇద్దరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ స్థానికులు చెప్పినటువంటి వివరాల ఆధారంగా ఇక్కడ కొంత ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ ఘటన కలకలం సృష్టించింది. మొత్తం 25 లక్షలు అంటే 15 లక్షలు ఇక్కడ వదిలిపోక మొత్తం 25 లక్షలతో వాళ్ళు పరారైనట్టుగా ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం. సో ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాల ద్వారా కొంత దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళంతా కూడా పక్క ప్రణాళికతో ముందస్తుగా వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళకి అడ్డగించి డబ్బుని తోచుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కెమెరామెన్ టి రమేష్ కూడా మనకి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఘటనా స్థలానికి స్థానిక పోలీసులతో పాటుగా ఎస్ఓటీ పోలీసులు ఆల్రెడీ టీమ్స్ని ఫామ్ చేసి రంగంలోకి దింపారు. సో ఈ ఘటనతోటి ఇప్పుడు ఎందుకంటే పట్టపగలు ఈ దోపిడీ చేయడం ముందస్తుగా ప్రణాళికతోనే వాళ్ళు డబ్బులు తీసుకున్నటువంటి విషయం వాళ్ళకి తెలిసినట్టుగా ఉంది. సో వాళ్ళు పారిపోయేటువంటి క్రమంలోనే ఈ దాడి ఇక్కడ ఈ అనూహ్యంగా బోల్తా కొట్టింది. ముందస్తుగా వాళ్ళు మన కారు ఇప్పుడు ఎవరైతే దుండగలు బోల్తా పడిన కారు మనం చూపిస్తున్నామో ఆ కారులో కూడా మొత్తం ఈ కారపొడి మొత్తం చల్లి ఇక్కడ చాలా చిందరవందరగా లోపలంతా కూడా పక్కా ప్రణాళికతో వాళ్ళంతా కారు నుంచి దిగి వెంటనే వాళ్ళ మీద దాడి చేసే యాంగిల్లోనే ఈ కారులో ఉన్నటువంటి 4 వ్యక్తులు కూడా ఇక్కడ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి పరారయ్యేటువంటి క్రమంలోనే మనకి ఈ కారు అనూహ్యంగా బోల్తా పడినట్టుగా ప్రాథమికంగా మనకి పోలీసులు గుర్తించడం జరిగింది. సో కొంత ఘటనా స్థలంలో కొంత డబ్బుని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఘటనా స్థలంలో కొంత డబ్బులు కూడా ఇక్కడ పోలీసులకు లభ్యమయ్యాయి. అయితే క్యాష్ అక్కడ లభ్యమైనట్టుగా తెలుస్తుంది. సో అక్కడ క్లూస్ టీమ్ ఆధారాల్లో సేకరిస్తే మనకి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి క్యాష్ని పోలీసులు ఈ క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి దొరికినటువంటి ఆధారాలు, దాంతోపాటు వీళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఈ దర్యాప్తు అంతా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి శంకరపల్లి పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడ ఈ పోలీసులకి క్లూస్ టీమ్కి లభ్యమైనటువంటి ఒక బ్యాగ్ కూడా వీళ్ళకి లభ్యమైంది. ఈ బ్యాగ్లో కీలకమైనటువంటి ఆధారాలు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఈ ఘటనా స్థలంలో అంటే కారు బోల్తా పడినటువంటి ప్రదేశంలో చాలా క్లూస్ పోలీసులకు లభ్యమయ్యాయి. అక్కడ సంబంధించినటువంటి ఒక బొమ్మ తుపాకీతో పాటుగా బొమ్మ తుపాకీ ఇతర క్లూస్ను కూడా పోలీసులు ఇప్పుడు సేకరిస్తున్నారు. సో దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అండ్ టవర్ డంప్ అంటే ఇక్కడ ఇటువైపు ఆ టైంలో స్థానికులు చెప్పినటువంటి టైంలో ఇక్కడ ఉన్నటువంటి టవర్ డంప్ అంటే సిగ్నల్ ఆధారంగా ఈ కేసు అంతా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ టి రమేష్తో నాగార్జున, శంకరపల్లి నుంచి ఓటు.